హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఆయన చాలా రోజులు అవుతుంది నేను వీడియోస్ పెట్టాక. బట్ ఈరోజైతే ఫైనల్గా ఒక వీడియో అయితే వచ్చేసిన. అదే నేను మేడం తుస్సాడ్స్ వెళ్ళుండే అన్నమాట రీసెంట్గా. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను. సో ఎవరికైనా తెలియకపోతే మేడం తుస్సాడ్స్ అంటే ఏంటిదంటే, ఇది ఒక వ్యాక్స్ స్టాచ్యూ స్టేడియం అన్నమాట. చాలామంది సెలబ్రిటీస్ స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ. అండ్ లండన్లోనే ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూ స్టేడియం ఇది. అండ్ ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఉన్నాయి. అండ్ మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఎవ్వరు లేరు, బట్ ఇండియన్ యాక్టర్స్ అయితే కొంతమంది ఉంటారు. ఫస్ట్ నాకైతే ఎంటర్ కాగానే దీపికా పదుకోన్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షారుఖ్ ఖాన్ కూడా కనిపించిండు అన్నమాట. అండ్ మన మన యాక్టర్స్ని అయితే అసలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగతా అందరూ కూడా పబ్లిక్ ఫిగర్స్, బ్రిటిష్ ఫిగర్స్ వీళ్ళందరే ఉన్నారన్నమాట. సో ఇక్కడికి ఎట్లా వెళ్ళొచ్చు అని అంటే, మీరు పీక్ డేస్లో వెళ్తే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్ పీక్ మండే టు ఫ్రైడే వెళ్తే తక్కువ ఉంటుంది. సాటర్డే అండ్ సండే వెళ్తే ఎక్కువ ఉంటుంది. నేను వీక్ డేస్లో వెళ్ళినాను. సో నాకు £17 అయితే పడిందన్నమాట టికెట్. అండ్ మీరు ఒకవేళ పీక్లో వెళ్తే మాత్రం £35 అట్లా అయితే పడుతుంది, సాటర్డే అండ్ సండే వెళ్తే. అండ్ నేను చెప్పినట్టు చాలామంది పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారు. నాకు చాలామంది కూడా తెలియదు దీంట్లో. నాకు తెలిసిన వాళ్ళందరూ అయితే నేను వీడియో అయితే తీసిన అన్నమాట. ఈ స్టేడియంని అయితే 1800s అంటే ఆ టైంలో కట్టినారు. ఒక ఫ్రెంచ్ వాళ్ళైతే కట్టారన్నమాట. అండ్ అప్పటి నుంచి కూడా ఈ స్టేడియం అయితే లండన్లో అయితే ఉంది. లండన్లో బేకర్ స్ట్రీట్ అనే ఒక ప్లేస్లో ఈ స్టేడియం అయితే లొకేట్ అయ్యిందన్నమాట. ఈ స్టేడియం తిరగాలంటే మనకి ఆల్మోస్ట్ 2 నుంచి 2.5 గంటలు అయితే పడుతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనం ఈరోజు చూసిన వ్యాక్స్ స్టాచ్యూస్ నెక్స్ట్ డే ఉండవు. అంటే కొన్నిసార్లు వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేయడం కానీ తీసేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట. సో నేను వెళ్ళినప్పుడు అయితే ఏమేమి ఉన్నాయో నేను మోస్ట్లీ అవన్నీ అయితే కవర్ చేసినాను. సో మేడం టుస్సాడ్స్లో ఇట్లా వ్యాక్స్ స్టాచ్యూసే కాకుండా వేరే వేరే అట్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాంబర్ ఆఫ్ హారర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. మనం కిందకి వెళ్ళిన తర్వాత మొత్తం 1800s 1900sలో చాలా హారర్స్ జరిగినాయి కదా, అట్లాంటివన్నీ ఇప్పుడు సీరియల్ కిల్లర్ స్టోరీస్ కానీ మర్డర్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే అట్లా వాళ్ళ వ్యాక్స్ స్టాచ్యూస్ కూడా పెట్టి వాళ్ళ హిస్టరీ కూడా రాసి అట్లా అన్నీ పెట్టినారన్నమాట. అది చాలా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే వాటికి. నేను అవన్నీ అయితే మ్యూట్ చేసినా బికాస్ దే ఆర్ సో హారర్. అసలు నాకైతే మస్తు భయం వేసింది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే చాలా చీకటి ఉండే అండ్ ఓన్లీ ఆ స్టాచ్యూస్, ఆ చిన్న చిన్న లైటింగ్స్ తప్ప ఏం కనిపించలేదన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత వి వెంట్ టు స్పిరిట్స్ ఆఫ్ లండన్. అందులోనే స్పిరిట్స్ ఆఫ్ లండన్ ఎట్లా అంటే, ఆ లండన్ యొక్క హిస్టరీ మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్, అసలు వాళ్ళు ఏమేమి వర్క్స్ చేసినారు, ఎట్లా డెవలప్ అయినారు, ఎట్లా ఈ ట్రైన్ సిస్టమ్ అంతా ఎట్లా కనిపెట్టినారు, దే వాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఒక చిన్నగా అట్లా ట్రైన్ లెక్క ఒక దాంట్లో కూర్చోబెట్టి మొత్తం అంతా తిప్పినారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ స్పిరిట్స్ ఆఫ్ లండన్ అనేది నేను మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ అది అయిపోయిన తర్వాత మార్వెల్ 4DX షో అయితే కూడా ఉండే. నేను ఫస్ట్ టైం 4DXని ఎక్స్పీరియన్స్ చేయడము మంచిగా అనిపించింది నాకు. ఇట్స్ వెరీ న్యూ టు మీ. కొత్తగా అనిపించింది. ఇట్లా సీట్స్ ఊగుతుండే, వాటర్ మీద పడుతుండే, ఫైర్ వచ్చినప్పుడు ఇట్ వాస్ లైక్ ఫైర్ మన ముందు ముంచిపోతున్నట్టు. అట్లా నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు నచ్చింది కూడా. నేను అది రికార్డ్ చేయలేకపోయినాను బికాజ్ నేను అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి నా ఫోన్ అయితే పక్కకు పెట్టి కూర్చున్నాను. జస్ట్ మార్వెల్ 4DX షోది నార్మల్గా ఎట్లా ఉంది హాల్ అని అయితే ఒకటైతే రికార్డ్ చేసినాను అంతే. సో ఇట్లా ఇక్కడ ఈ మేడం టుస్సాడ్స్లో మాత్రం ఏమేమి ఉన్నాయో అవైతే నేనైతే కవర్ చేసినాను. అండ్ వీళ్ళు కొన్ని దగ్గర వచ్చి మన పిక్చర్స్ తీసుకుంటారు. ఆ పిక్చర్స్ మనం డబ్బులు కట్టి అయితే మళ్ళీ బయట ఫ్రేమ్స్ లెక్క అమ్ముతారన్నమాట. సో అక్కడ మనం ఐఎమ్ నాట్ షూర్, నాకు కొంత గుర్తులేదు, £30 ఎంతో అన్నారు. ఆ పిక్చర్స్ని మనము ఫోటో ఫ్రేమ్స్ లెక్క చేయించుకోవాలి అని అంటే. సో నేను ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, ఆల్రెడీ మనం కెమెరాలో రికార్డ్ చేసుకుంటున్నాం కదా, ఎందుకని చెప్పి నేనైతే అవన్నీ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ వెళ్ళి అన్నీ చూసేసి అయితే వచ్చినాను. ఓవరాల్గా ఇదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.